మీ బావడిది లెక్క అడుగుతాడు ఇమ్మంటావా? ఈ మా బామడిది ఏమి ఇబ్బంది ఏం లే, తెచ్చాడు కదా బ్రహ్మాండంగా తెచ్చాడు. మాది మొత్తం 5, 6, 7, 8, 900 ఉంది. మీ బాగానికి ఇంత అంత లెక్కేసుకొని అర్ధ కేజీ కేకు, 1, 2, 3, 4, 5, 6 బిర్యానీ, 2 ఫుల్ బాటిల్ మందు తీసుకొని పండి పోండి. తీసుకొని రా, గ్యారెంటీ కదా. ఏం ఇబ్బంది మా బామడిది కత్తి నాకు పడాన్న వచ్చాను నా పడాన్న పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బా. జన్మదిన శుభాకాంక్షలు పటాన్. థాంక్యూ. లేట్ అయింది, కేక్ ఎదిరా. కేకా ఇప్పుడు అందరూ మంచికింత చంద వేసుకొని మన రాగందర శ్రీనాథ్ను తెమ్మని చెప్పి పంపించిన వాళ్ళే. సర్లే పోయొచ్చా. ఒక్క నిమిషం. ఏనా నీ బర్త్డే కేకు, మందు, బిర్యానీ అన్ని తెప్పించాను. మంచి నా కొడుకులు పంపించినారే. చెప్పమా. ఈరోజు మనం పటాన్ గారి బర్త్డే కదా, పార్టీ ఏమైనా ఉందారా? పార్టీ అంటే నేను ఒకనే పెట్టుకోవాలంటే నా వల్ల అంత అవ్వదు, కానీ మంచికింత చంద వేసుకుందామన్నా. తేనా నువ్వు? నేను మందు తాగను, ఏం తిన్నాను కాబట్టి నా భాగం 100 రూపాయలు ఇస్తా. 100 రూపాయలా? కాదు నా నీకు 100 రూపాయలు బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చావు, అంతకన్నా ఎక్కువ పెట్టావు. బిర్యానీ వద్దు, మూంగ్ దాల్ ప్యాకెట్, వాటర్ బాటిల్ చాలా. సరే కొడుకు నేను 500 ఇస్తానా, ఫుల్ బాటిల్ తెప్పి. బాబాయ్ నీకేమేం కావాలి? 500కి ఏమేమి వచ్చాయి? 500 బాటిల్ తెప్పి అందరం తాగుదాం. నీకు మా నేను 100 రూపాయలు ఇస్తారా? అన్ని కావాలరా. పార్టీ అని అడుగుతావు, 100 రూపాయలు అంటావు. ఏది మా ఇది? అది ఇవ్వడమే గొప్ప. ఉన్నది నీకు 100 రూపాయలు ఏమైనా ఖర్చు పెడదాం. ఒరే రాఘవేంద్ర, పటాన్ గాడు ఏందిరా బర్త్డేకి డిన్నర్ అంటే ఏంది పలకడుగురా? నువ్వేం భయపడకరా, వాడు అరిగా అన్నాడు. వాడు బొమ్మిని తిమ్మిని తెచ్చాడు. వాడు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారా, నాకు తెలుసు వారి గురించి. ఒరే రాఘవేంద్ర గారు శ్రీనాథ్ వచ్చాడు, వాళ్ళతో కూడా చంద రాబట్టి. వాళ్ళు మన తెగపోతే చాలదు. శ్రీనాథ్ రాఘవేంద్ర రెడ్డి వచ్చినారు రే. ఏ బామడిది రాలా, అసలు పిలిచారా మనల్ని? అబ్బాయి నేను ఉండా కదా బాబాయ్, వాళ్ళతో చందా రాబట్టి ఇచ్చి పార్టీకి డబ్బులు ఇప్పించేవాది నాది. సరేనా? నా రాఘవేంద్ర, నా శ్రీనాథ్ అన్న, ఈ రోజు పటాంది బర్త్డే కాబట్టి మంచికి చందా వేసుకుని పార్టీ చేసుకుంటాను. మీ లెక్క ఇచ్చేట మీ భాగానికి. ఒరే రాఘవేంద్ర, మనం చంద అంట, మన దగ్గర ఏందిరా? మన గురించి వారు తెలియలేదు. ఒరే ముందు వాళ్ళు లెక్కిపించుకో, మన దగ్గర ఫోన్ పేలు లెక్క ఉందని అబద్ధం ఆడదాం. వాళ్ళ ముందు వాళ్ళు లెక్కిపించుకో. సరే ముందు నీ లెక్కరా, మా దగ్గర లెక్క మేము తీసుకోవచ్చా, మీ లెక్క చెప్తా. మీ బావడిది లెక్క అడుగుతాడు ఇమ్మంటావా? ఈ మా బామడిది ఏమి ఇబ్బంది ఏం లే, తెచ్చాడు కదా బ్రహ్మాండంగా తెచ్చాడు. మాది మొత్తం 5, 6, 7, 8, 900 ఉంది. మీ బాగానికి ఇంత అంత లెక్కేసుకొని అర్ధ కేజీ కేకు, 1, 2, 3, 4, 5, 6 బిర్యానీ, 2 ఫుల్ బాటిల్ మందు తీసుకొని పండి పోండి. ఫుల్ తెచ్చాలి, ఎక్స్ట్రా పెట్టుకుని తీసుకొని రా, గ్యారెంటీ కదా. ఏం ఇబ్బంది మా బామడిది కత్తి నాకు. ఒరే రాఘవేంద్ర, గొర్రె కషాయాన్ని నమ్ముతానంటూ వీలేంద్ర మనల్ని మీనరా? అది బానే ఉందిరా, మా బావ లెక్కిచ్చినాడు. మందు తగ్గుతాడు, మెట్టుతో తగ్గుతాడు. ఎవరా నాకు భయం ఉందిరా. ముందు మనం తాగుదాంపా, మళ్ళా కథ వాళ్ళది. తాగుదాంటావా? ముందు మనం పదాంపా. రే చెప్పండి, వీళ్ళు వచ్చే లోపల వాడిని పటాన్ కానీ చేసి రామని చెప్పు. ఇంటికి రమ్మన్నావా? ఒక్క నిమిషం ఉన్నా. హలో పటానన్నా, చెప్పురా రే. ఏమన్నావునా? ఇంట్లో ఉన్నారే. అన్న ఈ రోజు నీ పుట్టినరోజు అని చెప్పేసి మేము మంచిగా ఇంత చందా వేసుకొని బిర్యానీ తెచ్చాను, మందు తెచ్చాను, పెద్ద పార్టీ ఇచ్చాను. తొందరగా రాన్నా. బా ఫ్రెండ్స్ అంటే మీరు రా, ఏం అభిమానం రా స్వామి. లెక్కలేని టైంలో ఈ నా కొడుకులు సందాలు వేసుకొని కేక్ కోసారంటే ఇలా అభిమానం పోగొట్టుకోకూడదు. యాడికి రమ్మంటారా? నీకు అర్జెంట్గా లొకేషన్ పెడతా సున్నా. పెట్టే వచ్చాడలే. వచ్చానంటలేనా? అభిమానం అంటే వీళ్ళది. పడాన్న వచ్చాను నా పడాన్న పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బా. జన్మదిన శుభాకాంక్షలు పటాన్. థాంక్యూ. లేట్ అయింది, కేక్ ఎదిరా. కేకా ఇప్పుడు అందరూ మంచికింత చంద వేసుకొని మన రాగందర శ్రీనాథ్ను తెమ్మని చెప్పి పంపించిన వాళ్ళే. సర్లే పోయొచ్చా. ఒక్క నిమిషం. ఏనా నీ బర్త్డే కేకు, మందు, బిర్యానీ అన్ని తెప్పించాను. మంచి నా కొడుకులు పంపించినారు కదరా. ఏమన్నా అసలు ఏం జరిగిందన్నా? ఒక్కసారి పైకి చూడు. ఒరే రాఘవేంద్ర, పటాన్ గాడు ఈరోజు లెక్కించాడంటావరా? రే తిక్క కొడుకు, ఈరోజు బర్త్డే రా. మన బర్త్డే రోజు పార్టీ ఎక్కి ఇట్టుంటారా? ఇచ్చారా వాడు? ఇచ్చాడు. పటాన్ పటాను బా. ఎరా రాఘవేంద్ర చిన్న తిక్కిచ్చినారు. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా.
ఈరోజు నీ బర్త్డే కదా పార్టీరా. ఒరే నా బర్త్డేనే కరెక్టే కాదనిలే, చిల్లర లేక ఇంట్లోంచి బయటికి రాకుండా ఇంట్లో దాచిపెట్టుకున్నా. మీరు ఇంట్లో ఉన్న ఇచ్చి పెట్టుకోకుండా ఇంటికాడికి వచ్చి లేపుతారు. మరి నా దగ్గర చిల్లర లేదేం లేదు. పోనరా స్వామి. బర్త్డే ఇచ్చిన పార్టీ ఇడు ఓ అమ్మ తప్పించుకున్నా. జిడ్డు నా కొడుకులు పట్టుకుంటే ఇచ్చిపెట్టరు. బర్త్డే పార్టీ కోసం ఇంటికాడికి వచ్చినారంటే ఈళ్ళేం నా కొడుకురా స్వామి. బా అది జరిగింది. కాదు బాబా, రాక నేను వచ్చి 500 పెట్టుకొని వచ్చే మా పిల్లలు మందు అవుదామని నా తాడు దించుతుంది కదా బాబా వాళ్ళకి ఇచ్చి. వాడు ఇట్టో అనుకోలే బావా. ఏంది కాదు నువ్వు చెప్పేది అన్న రాజేంద్ర గారు శ్రీనాథ్ అవుతారు, నేను అవుతాను. కాదన్నా పొద్దున్నే శ్రీనాథ్ గారు రాజేంద్ర గారు వచ్చినారని చెప్పేసి అమ్మటం కూడా చెప్పేది లేదన్నా. ఒరే నాకేం తెలుసు, మీరు కేక్ తెచ్చారంటే మీరు నలుగురు కలిసి తెచ్చారనుకునే ఆ నా కొడుకులు కలుపుకున్నారు. నాకేం తెలుసు? ఏంది మా ఇది నా 100 రూపాయలు నీకు ఇచ్చిన మానంగా లెక్క కట్టువాయ్. ఎంత పొరపాటు అయిపోయినా యాంటారు వాళ్ళు. ఒరే వాళ్ళు దొరకాలంటే ఒకటే ఒక ప్లేస్, అడిగిపోతే ఖచ్చితంగా దొరుకుతారు. సరే ఏం పోతాం కానీ నీ బర్త్డే లేట్ అయిపోతుంది. కేక్ అయితే నేనే తెప్పించిన, ఫస్ట్ కేక్ వచ్చాంపా. పలానండి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే పటానన్న. చేసుకోవాలి ఎప్పుడు ఇట్లా, నా పిల్లప్పటి నుంచి కూడా ఎప్పుడు చేసుకోవాలి ఇట్లా. పిల్లప్పుడు నువ్వు చేసుకోవాలన్నా, ఎందుకంటే అప్పుడు ఈరోజు పటానా నీ బర్త్డే. ఇది ఎన్నో బర్త్డే అన్న? 47 కంప్లీట్ 48. ఏం కాదులే. పటాన్నకి 48 ఉన్నాయంటే చంద్రన్నకి 55 ఉంటాయి. ఇంకా కూల్ కేక్ తెచ్చినాం బర్త్డే. రాజేంద్రనా ఇంత మాట్లాడు, పటాన్న బర్త్డే విషయం చెప్పు. ఈరోజు పఠాన్ బర్త్డే సందర్భంగా ఈరోజు శివాడన్న నాకు 500 లెక్కించినాడు. కేక్ కాదు, మందు తేవని. నేను మందు మాగున్నాయి కాబట్టి మేము నేను శ్రీనాథ్ అక్కడే వినాము రాము. బావా క్షమించు బావా నన్ను. కేక్ తీసుకురాండి, మనకు డ్రింక్స్ తీసుకురాండి అని చెప్తే వీళ్ళు లెక్క దొరికిందని చెప్పి వెళ్ళిపోయి వెనక్కి రాకుండా ఉన్నారు. మళ్ళీ పిలుచుకొచ్చుకున్నాం బర్త్డే కోసం అని చెప్పేసి. హ్యాపీ బర్త్డే విషెస్ పఠాన్ భాయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇంకొకటి పఠాన్ నేను చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. ఏ క్లాసు? చెప్పను ఎందుకంటే మేమిద్దరం చాలా అనుభవాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ కరోనా టైంలో ఎప్పుడైనా నాకు ఎదురయ్యేవాడు. అప్పుడు ఎదురైతే ఆ వీడియోలు చూసి ఏంది పఠాన్ ఏంది ఇంత యాక్టింగ్ చేస్తున్నాడు అనుకున్నా. ఎప్పుడైనా కనబడితే ఏం పఠాన్ భాయ్ నువ్వు బాగా చేస్తున్నావు అంటే ఓకే థ్యాంక్ యూ అని వెళ్ళిపోయేవాడు. ఉన్నట్టుండి బాగుంటాయి, టైం పాస్ చేస్తాను. తర్వాత హరి వాళ్ళకి చూస్తాను. ఒకసారి ఉన్నట్టుండి మా ఊరి సినిమాలో కొన్ని పాత్రలు చేయాల్సి వస్తే ఆ పాత్రకు మన పఠాన్ భాయ్ని సెలెక్ట్ చేస్తే అద్భుతంగా యాక్ట్ చేసినాడు, దానికి జీవించినాడు ఆ పాత్రలో. దానివల్ల మంచి పేరు వచ్చింది. ఇలాగే ఈ టీంలో అందరూ మన సినిమాలో కొంతమంది యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. శివారెడ్డి గాని నా యాక్టింగ్ చూసి కాదు నేను షాక్ అయినది, నీ యాక్టింగ్ చూసి నేను షాక్ అయినా. అట్లే కాదు, అందరూ బాగా చేసినారు. రాఘవేంద్ర అయితేనేమి, మన చంద్రన్న, శ్రీనాథన్ అయితే మిస్ అయినాడు, చాలాసార్లు రమ్మనే రాలేదు. అరేనా అప్పుడు రాలేదు. ఇంకా శివారెడ్డి అంటావా మీకు తెలుసు, అప్పుడప్పుడు కొంచెం శివారెడ్డి గురించి చెప్పాలంటే మీరేమనుకోద్దని కొంచెం స్వార్థం ఉంది. నేను అట్లా చెప్పను, స్వార్థం ఉంది. తనది ఏదైనా మంచి రోల్ ఉంటే వచ్చి చేసిపోతాడు, అద్భుతంగా చేస్తాడు. రోల్ సరిగ్గా లేదంటే ఏదో సాగులు చెప్పి వెళ్ళిపోతాడు. అంటే నాకు అర్థమైన విషయం చెప్తున్నా. అయితే మమ్మల్ని తిడతాడు, మీరు మమ్మల్ని పిలిచలేదు చేయలేదు లేని. సరే అది ఏమన్నా కానీ ఈ సందర్భం అది కరెక్ట్ కాదు. మళ్ళీ మాట్లాడుకుందాం శివారెడ్డి గురించి. మీ బామర్దిని నమ్మి నువ్వు లెక్కిచ్చినావు, ఎట్లా చందా లెంకొని విన్నాడు. ఇప్పుడు మా బామర్దిని నమ్మి లెక్కిచ్చినాము. నేను అదే కాక 100 రూపాయలు ఇచ్చినా. నేను ఇప్పుడు నాకు మందు తెచ్చాడని అట్టే ఉండా చూపెట్టుకొని వాడు రాలే. ఇల్లికే పిచ్చి పెట్టినాడు, 100 రూపాయలు లెక్కించిన. 100 రూపాయలు లెక్కించినాము. వాడిని పుట్టినరోజు అని పటాంది 100 రూపాయలు ఇచ్చా అట్లే వినారు. ఇంకా నమ్మకాలు లేవు, అందుకే కేక్ తింటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.